నాన్నా? నిజంగా పులి వచ్చింది. ఈసారి సాంబశివరావు నిజంగా వచ్చిందేమో అనుకొని చాలా కంగారుగా వచ్చాడు. కాని మళ్ళీ పులి ఎక్కడా కనిపించలేదు. పిల్లవాడు వెక్కి వెక్కి నవ్వాడు. కొద్దిసేపటి తరువాత అడవిలో నుంచి భయంకరమైన గర్జించే శబ్దం వినిపించింది. నెమ్మదిగా ఒక పెద్ద పులి అడవిలో నుంచి బయటకు వచ్చింది. పిల్లవాడు భయంతో నాన్నా నిజంగా పులి వచ్చింది అని అరుస్తూ పరుగెత్తాడు. కాని సాంబశివరావు ఈసారి అతడు అటే సరదాగా అంటున్నాడని అనుకుని పట్టించుకోలేదు. పులి గొర్రెల దగ్గరకు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లిపోయింది. కొద్దిసేపటికి సాంబశివరావు అక్కడికి వచ్చాడు. అప్పుడు సాంబశివరావుకు నిజం తెలిసింది. అబద్ధాలు చెప్పడం ఎంత ప్రమాదమో తన కొడుకుకు వివరించాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, అబద్ధాలు చివరికి మనకే ప్రమాదం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.